అనగనగా ఒక ఊళ్ళో కృష్ణదాసు అనే ఓ కృష్ణ భక్తుడు ఉండేవాడు. ఓసారి ఒక పెద్దాయన 12 పాటు ఏదైనా పనిని ఆపకుండా చేస్తే తప్పకుండా కార్యసిద్ధి కలుగుతుంది అని చెప్పడం విని వెంటనే కృష్ణుడి మందిరానికి వెళ్లి కృష్ణుడి విగ్రహం ముందు నిలబడి, కృష్ణ, నిన్ను చూసేందుకు ఏం చేయాలో తెలుసుకున్నాను. రేపట్నుంచి 12 సంవత్సరాల పాటు నీకు ప్రత్యేకమైన పూలమాల వేసి అలంకరిస్తాను. 12 దాటిన మరుసటి రోజు నువ్వు నాకు కనపడాలి. అప్పట్నుంచి ప్రతి ఉదయం రకరకాల పువ్వులు చేర్చిన పూలమాల తయారుచేసి కృష్ణుడికి సమర్పించేవాడు. కృష్ణుణ్ణి కలిసే రోజులు ఇంకెన్ని ఉన్నాయో లెక్కపెట్టుకునేవాడు. అలా 12 గడిచిపోయాయి. ఆఖరి రోజున, కృష్ణ, 12 నీకు పూలమాల సమర్పించాను, ఇక నీ వంతు అని ఇంటికి వెళ్లి 12 రకాల పిండి వంటలు చేస్తూ ఆ రాత్రంతా గడిపాడు. మర్నాడు తెల్లవారుజామునే లేచి తయారైపోయి గుడికి కూడా వెళ్లకుండా కృష్ణుడు వస్తాడని ఎదురుచూశాడు. చూస్తుండగానే మధ్యాహ్నమైంది. సాయంత్రమూ అయింది. సమయం గడిచే కొద్దీ కృష్ణదాసుకి కృష్ణుడు వస్తాడన్న నమ్మకం పోతోంది. ఇక సూర్యాస్తమయానికి ఈ కృష్ణుడు ఉట్టి రాతిబొమ్మ, రానిరాడు, రానివాడి కోసం నేనెందుకిక్కడుండాలి అనుకుంటూ తాను తయారుచేసిన పిండి వంటలు సదుకుని ఆ ఊరు వదిలి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాడు. ఇంతలో ఓ గోవుల బాలుడు, ఓ కృష్ణదాసా, ఎక్కడికయ్యా హడావిడి అని అరుచుకుంటూ వచ్చాడు. పోతున్నాను, అందరూ కొలిచే దేవుడున్నాడే, వాడు రాయి, పలకడు, రాడు కూడా, వస్తాడని నమ్మి మోసపోయాను, అందుకే పోతున్నాను అన్నాడు కృష్ణదాసు. కాస్త నా ఆకలి తీర్చకూడదా? ఈ గోవులను చూసుకుంటూ ఏమీ తెల్లేదు, నీ మూట నుంచి మంచి గుమగుమలొస్తున్నాయి అని అడిగాడు గోవుల బాలుడు. అయ్యో, ఆకలి మీదున్నట్టున్నావు, రా అని పెట్టబోతుంటే, నా చేతులు చూడు ఎంత మట్టిగా ఉన్నాయో, తినిపించకూడదా అన్నాడు బాలుడు. సరే, నేను ఏమీ తినలేదు, నీకోముత నాకోముత, నోరు తెరు అని గోవుల బాలుడికి పెట్టాడు కృష్ణదాసు. ఆహా, ఎంత రుచిగా ఉండేవయ్యా, నీకు పనిలో ఏకాగ్రత, చిత్తశుద్ధి ఉన్నట్టున్నాయి అన్నాడు బాలుడు. ఉండేం ఉపయోగం, ఎవరికోసం చేశానో వాడు రాలేదు, అందుకే పోతున్నాను అని కృష్ణదాస్ అంటుండగా బాలుడు కన్నీరు కార్చాడు. అరే, ఏమైంది, అమ్మని తలుచుకుని బాధపడుతున్నావా అని అడిగాడు కృష్ణదాసు. ఆ బాలుడు, అమ్మలా ఇంత ప్రేమతో చక్కని భోజనం పెడుతూ ఎందుకయ్యా అన్నిసార్లు వదిలి వెళ్తానోనంటావు? నువ్వు వెళ్ళిపోతే ఎండనక వాననక నాకోసం పూలు సేకరించేది ఎవరు? ఆ దండ నా మీద వేస్తూ నన్ను కౌగిలించుకునేదెవరు? నాతో మాట్లాడేదెవరు? నన్నే తలుచుకుని కాలం గడిపేది ఎవరు? నేను వస్తానని ఎదురుచూస్తూ కూర్చునేది ఎవరు? నేను వస్తానని 12 నమ్మినవాడివి, నీ నమ్మకాన్ని నిలబెట్టేందుకు నేను రాననుకున్నావా? నేనిక్కడ నీకోసం చూడననుకున్నావా అనేసరికి కృష్ణదాసుకు తన కోసం వచ్చిన గోపాల బాలుణ్ణి చూసి మాట రాక, సమయానికి మెడలో వేసేందుకు పూలమాల లేక ఏం చెయ్యాలో తెలియని తికమకలో తన వెరితనానికి బాధపడ్డాడు. జయ శ్రీకృష్ణ.